ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పెన్షన్ మార్పిడి అనేది చాలా ఈజీగా మారిపోయింది. అక్కడి ప్రభుత్వం ఈ పెన్షన్ మార్పిడి కోసము ఒక దరఖాస్తు ఫారాన్ని నమూనాను కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ దరఖాస్తు ఫారంలో మీ యొక్క డీటెయిల్స్ అన్నిటినీ ఫిలప్ చేసి మీరు స్థానికంగా పెన్షన్ తీసుకుంటున్నటువంటి సచివాలయం ఉంటుంది కదా, ఆ సచివాలయ సిబ్బందికి ఫిలప్ చేసినటువంటి దరఖాస్తు ఫారాన్ని అందజేయవలసి ఉంటుంది. ఈ పెన్షన్ మార్పిడి కోసము ఆ దరఖాస్తు ఫారంలో ఏమేమి అడిగారు, ఏ విధంగా ఈ దరఖాస్తు ఫారాన్ని ఫిలప్ చేయాలి అన్నది ప్రాక్టికల్గా ఆ ఫారాన్ని మీకు డిస్ప్లే చేస్తూ మీకు అర్థమయ్యే విధంగా నేను వివరిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పెన్షన్ మార్పిడి కోసము, పెన్షన్ బదిలీ కోసము రూపొందించినటువంటి దరఖాస్తు ఫారం. పైన మీరు చూడొచ్చు, గ్రామ వార్డు సచివాలయము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పెన్షన్ బదిలీ దరఖాస్తు ఫారం. ఇక్కడ ఈ పెన్షన్ను మార్పు చేయదలుచుకున్నటువంటి వారు ఒక 2 విషయాలను ముందు గుర్తుపెట్టుకోవాలి. మీ యొక్క పెన్షన్ను ఎక్కడికి మార్చుకోదలుచుకున్నారు అంటే మీ జిల్లా పరిధిలోనే, అంటే మీ జిల్లాలో ఉన్నటువంటి ఇతర మండలాలకు కానివ్వండి, ఇతర గ్రామాలకు కానివ్వండి మార్పు చేయదలుచుకుంటే, బదిలీ చేయదలుచుకుంటే ఇక్కడ ఫస్ట్ ఇచ్చినటువంటి బాక్స్లో టిక్ చేయండి. ఇక తర్వాత మీ యొక్క జిల్లా నుంచి ఇతర జిల్లాలకు, ఆ ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి మండలాలకు కానీ గ్రామాలకు కానీ బదిలీ చేయాలి అనుకుంటే, అంటే ఇక్కడ గుంటూరు జిల్లా నుంచి ఇక్కడ ప్రకాశం జిల్లాకు మార్చాలనుకోండి, అది ఇంటర్ డిస్ట్రిక్ట్ అవుతుంది, అంటే వేరే జిల్లాకు మార్పిడి చెందుతుంది. కాబట్టి అలాంటి వారు అయితే ఇక్కడ 2వ బాక్స్లో టిక్ చేయండి. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక 2వ ఆప్షన్లో అడిగింది ఏంటంటే పెన్షన్ ఐడి. మీ యొక్క పెన్షన్ పాస్బుక్ ఉంటుంది కదా, ఆ పాస్బుక్ మీద పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ను ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ పెన్షన్ రకము, మీరు ఏ రకమైనటువంటి పెన్షన్ను పొందుతున్నారు, అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ను పొందుతున్నారా, వితంతు పెన్షన్ను పొందుతున్నారా, లేకపోతే డిజబిలిటీ పెన్షన్ను, దివ్యాంగుల పెన్షన్ను పొందుతున్నారా, ఏ రకమైనటువంటి పెన్షన్ను పొందితే ఆ పెన్షన్ రకాన్ని ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక తర్వాత పెన్షన్దారుని యొక్క పేరు, మీ యొక్క పేరును ఇక్కడ మెన్షన్ చేయండి. ఆ తర్వాత మీరు మీ యొక్క ఆధార్ కార్డు ఉంది కదా, పెన్షన్దారుని యొక్క ఆధార్ సంఖ్య అని అడిగారు, మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ను ఇక్కడ రాయండి. ఆ తర్వాత మీ యొక్క బియ్యం కార్డు సంఖ్య, మీ యొక్క ఫుడ్ సెక్యూరిటీ రేషన్ కార్డు ఉంటుంది కదా, దాని యొక్క నెంబర్ను ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఇక తర్వాత పెన్షన్దారుని యొక్క చిరునామా, ప్రస్తుత చిరునామా, ఇది మీరు ఎక్కడైతే పెన్షన్ తీసుకుంటున్నారో దాని యొక్క చిరునామాని, మీ యొక్క గ్రామము, మీ యొక్క మండలము, మీ యొక్క జిల్లా పిన్ కోడ్తో సహా ఇక్కడ మీ అడ్రస్ను ఇక్కడ ఫిలప్ చేయండి. ఆ తర్వాత పెన్షన్దారుని యొక్క ఫోన్ నెంబర్, మీ యొక్క పనిచేస్తున్నటువంటి ఫోన్ నెంబరు, పనిచేయని ఫోన్ నెంబర్ ఇవ్వకండి, వాడుకలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ను ఇక్కడ రాయండి. ఇక తర్వాత ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్నటువంటి ప్రదేశం, మీరు ప్రస్తుతం ఎక్కడ పెన్షన్ తీసుకుంటున్నారు, ఆ గ్రామం యొక్క పేరు మరియు ఆ వార్డు యొక్క పేరును ఇక్కడ రాయవలసి ఉంటుంది. అదేవిధంగా సచివాలయం పేరును కూడా ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీ మండలం పేరును కూడా ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ పక్కకు క్లస్టర్ ఐడి అని అడిగారు చూడండి, ఈ క్లస్టర్ ఐడి అనేది అక్కడ సచివాలయ సిబ్బంది మీకు తెలియజేస్తారు, వారిని అడిగి అది రాయండి. ఆ తర్వాత సచివాలయం ఐడి ఉంటుంది కదా, ఆ ఐడి నెంబర్ కూడా సచివాలయ సిబ్బందిని అడిగినట్లయితే వారు తెలియజేస్తారు, సచివాలయం ఐడిని కూడా అక్కడ మెన్షన్ చేయండి. ఆ తర్వాత జిల్లా, మీ యొక్క జిల్లాను అక్కడ రాయవలసి ఉంటుంది. ఇక తర్వాత పెన్షన్ బదిలీ కోరుటకు గల కారణాలు, మీరు పెన్షన్ను ఎందుకు మార్పు చేయదలుచుకుంటున్నారు, ఎందుకు బదిలీ చేయదలుచుకున్నారు అన్న వివరాలు ఇక్కడ రాయాలి. అంటే మేము ఇక్కడ ఉపాధి కోసము ఇతర ప్రాంతానికి వలస వెళ్ళినట్టయితే మేము వలస వెళ్ళాము అని రాయండి. లేదా మా కూతుర్లు కానివ్వండి, మా కొడుకు కానివ్వండి ఇతర జిల్లాల్లో, ఇతర ప్రాంతంలో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నారు, అక్కడ ఉండదలుచుకున్నాము అని అనుకుంటే మాత్రం ఆ వివరాలు అక్కడ రాయండి. ఇక తర్వాత పెన్షన్ బదిలీ కోరుతున్నటువంటి ప్రదేశం వివరాలు, మీరు పెన్షన్ను ఎక్కడికి మార్పిడి చేయదలుచుకున్నారో ఆ ప్రదేశం యొక్క వివరాలు డీటెయిల్డ్గా ఇవ్వవలసి ఉంటుంది. అంటే ఇక్కడ మీరు మార్చుకోదలుచుకున్నటువంటి సచివాలయం పేరును ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఆ సచివాలయము
ఏ గ్రామంలో ఉంది లేదా ఏ పట్టణంలో ఉంది వాటి పేరును ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత అక్కడి సచివాలయం ఐడిని అక్కడ సచివాలయం అధికారులను అడిగినట్టయితే వారు ఇస్తారు, దానిని మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఆ సచివాలయం ఏ మండలంలో ఉంది ఆ మండలం పేరును కూడా ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. చివరిగా ఏ జిల్లాకు మార్పిడి చేయదలుచుకున్నారో అది ఆ జిల్లా ఇతర జిల్లానా లేదా సొంత జిల్లాలో ఉందా ఏదైతే ఆ జిల్లా పేరును ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ ఫిలప్ చేసి కింద దరఖాస్తుదారుని సంతకము, ఎవరైతే దరఖాస్తుదారుడు ఉన్నారో అతని సంతకం చేయవలసి ఉంటుంది. ఇక్కడ తీసుకున్నటువంటి చర్యలు అని ఉంది కదా, మీరు ఇక్కడ దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏ అటాచ్మెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతిని, ఆ తర్వాత మీ యొక్క పెన్షన్ ఐడి ఉంటుంది కదా, మీ యొక్క పెన్షన్ పాస్బుక్ జిరాక్స్ ప్రతిని, ఆ తర్వాత మీ యొక్క రేషన్ కార్డు జిరాక్స్ ప్రతిని, ఈ మూడింటిని కూడా తప్పకుండా మీరు జత చేసి మీ యొక్క సచివాలయ సిబ్బందికి ఈ దరఖాస్తు ఫారాన్ని అందజేయవలసి ఉంటుంది. వారు మీ దరఖాస్తును స్వీకరించి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నది అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఆన్లైన్లో మీ పెన్షన్ను మీరు ఎక్కడికైతే మార్చదలుచుకున్నారో అక్కడికి మార్పిడి చేయడం అనేది జరుగుతుంది. మీరు మరుసటి నెలనే మీరు ఎక్కడికి మార్చుకోదలుచుకున్నారో అక్కడికి పోయి ఎంక్వైరీ చేసి మీ యొక్క పెన్షన్ను అక్కడ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారం కానివ్వండి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా కానీ ఉన్నది ఉన్నట్టుగా మీకు అర్థమయ్యే విధంగా అంతర్నేత్ర ఛానల్ మీకు అందిస్తుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.